సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. వారిని అడిగి కొన్ని అమూల్యమైన విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అమ్మవారి దయ తల్లి. ఓకే గురుగారు, ఈరోజు చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. అదృష్టవంతులు. అసలు అదృష్టవంతులు ఎవరంటారు? మళ్ళీ అలాగే దానాలు మనం కొందరికి చేస్తాం, కొంతమంది చెయ్యం. అసలు దానాలు అనేది ఎవరికి చేస్తే ఫలితం వస్తుంది? ఈ విషయాలు చెప్పండి గురుగారు. తప్పకుండా. అయితే దానాల వలన వచ్చేటువంటి అదృష్టం కావచ్చును, అసలు అదృష్టవంతులు ఎవరు అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ఎలాంటి మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కానీ లేదా అంటే బాధలు కానీ లేదా అప్పులు కావచ్చును, లేదా ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు కావచ్చును, అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా అయిపోయేటువంటి సందర్భం, ఇలా కొన్ని చాలా కూడా చెప్పుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ముందుగా అందరూ అదృష్టవంతులే, అదృష్టవంతులు కాదు అనేటువంటి విషయం అనేటువంటిది ఏమీ లేదు. ఎవరి మనస్సాక్షికి వారికి తెలిసినటువంటి విషయమే. కానీ ఏదో ఒక సందర్భంలో కొన్ని ఇప్పుడు ఎక్కడి నుండైనా కూడా మనం ఎవరు పిల్లి మనకు పాలు త్రాగుకుంటూ ఎవరు కూడా చూడట్లేదని చెప్పి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. అదేవిధంగా ఏదైనా తప్పు చేసేటువంటి సందర్భంలో కానీ లేదైనా ఎవరినైనా మోసం చేసేటువంటి సందర్భంలో అయినా కూడా ఈ అదృష్టవంతులు ఆ విధమైనటువంటి సిచ్యువేషన్స్ చేసుకున్నట్టయితే దురదృష్టవంతులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏమిటి అంటే నేనే అదృష్టవంతుణ్ణి అని చెప్పి ఒక ఈగో ఫీలింగ్కి పోకూడదు. నాకేమిటి, నేను మంచిగా ఉన్నాను అమ్మవారి దయ వలన అనేటువంటి భావన ఒకటి. నాకేంది, నేను బాగున్నాను, నాకేంటి, నేను బాగున్నాను, ఇట్లా పదే అనుకున్నా కూడా ఒక దిష్టి తాకుతుంది. మనకి మనం అనుకున్న దిష్టి తగులుతుంది ఖచ్చితంగా. కూడా అనుకున్నా లేకుంటే నలుగురికి చెప్పినా, అబ్బా మీకేంటి మీ పిల్లలు బాగా సెట్ అయ్యారు, మీకేంటి అబ్బా మీ పిల్లలు బాగా సెట్ అయ్యారు కానీ, లేదంటే మంచి జాబ్లో, ఇట్లా ఒకరితో మనం చెప్పుకున్నా, ఒకరినే మనం అన్నా, నలుగురికి మనం చెప్పుకున్నా కూడా అది మంచిది కాదు. మరి దానాలు అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైనా కూడా వారికి తోచినటువంటి దానం ఏదో రకంగా ఉంటూనే ఉన్నారు. ఎన్ని చేసినా కూడా తక్కువనే, ఎంతమందికి ఇచ్చినా కూడా తక్కువనే. కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఇచ్చేవారు ఉన్నారు, కొన్ని వేల మంది తీసుకునేటువంటి వారు ఉన్నారు. మరి ఇందులో జెన్యూన్ పీపుల్స్ ఉన్నారు, కొందరు నటించేవారు ఉన్నారు. అంటే వారిని అనేటువంటి ఈ విధంగా అంటున్నాను అనేటువంటిది కాదు. కానీ మొన్న ఒక సందర్భంలో ఒక దగ్గరికి వెళితే బాబుకు మొత్తము కూడా వాడికి దెబ్బ తాకి రక్తం కారుతుంది. వాడికి ఏదో బ్యాండేజ్ చేసిండ్రు, కవరా ఏదో కట్టి ఉన్నారు. అది అలాగే తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. అది ఎట్లా అనిపిస్తుంది? సరే బాధ అనిపిస్తుంది కావచ్చును. ఆ సందర్భంలో ఒక చిరాకు వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దానము అడిగేటువంటి దానికి ఒక పద్ధతి కానీ లేదా ఒక తీసుకునేటువంటి వారికి కూడా ఒక అర్హత కానీ అన్నీ ఉండాలి. అంటే జాలిపడి వేస్తారు అని కూడా చూపిస్తారు అనుకుంటా. అదే అమ్మ నేను ఏమంటున్నాను, అది నువ్వు నటననా లేకుండా నిజమా అనేటువంటిది ఎవరు చూస్తున్నారు? ఎవరికి తెలుసు? అదేవిధంగా హాస్పిటలైజ్డ్ బిల్స్ పట్టుకొని ఒక చిన్న పాపను పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇక అదే పని వారికి. గత 5 ఏళ్ల నుండి అదే అట్నే తిరుగుతున్నారు, 10 ఏళ్ల నుండి అట్నే తిరుగుతున్నారు. ఈ మధ్య పిల్లల్ని ఎక్కువ ఆడుకుంటున్నారు. ఇక సరే కాలో చెయ్యో లేదు అనేటువంటి సందర్భంలో వారికి మనం చేయవచ్చును, అది వేరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కథ చెప్పుకుందాం ఇక్కడ. ఒక ఇద్దరు కారు డ్రైవర్సు
కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక కారు డ్రైవర్ యొక్క ఓనరుకు ఒక బెంజ్ కారు ఉంది, మరొక కారు డ్రైవర్ ఓనర్కు ఒక వెర్నా కారు లేదా అనుకుంటే ఒక షిఫ్ట్ డిజైరో ఇట్లా ఉంది. ఈ యొక్క వెర్నా కారు డ్రైవరు యొక్క జీతము 18,000 20,000. ఈ యొక్క బెంజ్ కారు యొక్క డ్రైవర్ జీతము 30,000. ఇద్దరు సంభాషించుకుంటున్నారు. ఏమిట్రా అబ్బా నువ్వు నీకేంట్రా మంచిగా బెంజ్ కారు నడుపుతున్నావు, సూపరు, నీకు అది ఇది అన్నట్టుగా వెర్నా కారు వాడు వాడిని అడుగుతున్నాడు. అడిగితే ఏం మాట్లాడతావురా, ₹1 కూడా ఇవ్వడు మా ఓనరు, ఏదైనా ఎమర్జెన్సీ పని ఉన్నదన్నా కూడా ₹1 ఇవ్వడు, కేవలం జీతం మీదనే ఉండాలి, నేను ఎక్కడికైనా వెళతా అన్నా కూడా ఏమైనా లీవులు ఇవ్వడు. ఏముందిరా బాబు, చాలా పీసునారి, అసలు ₹1 కూడా తీయడు అని ఇక తన భాషలో మాస్ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వెర్నా కార అని చెప్పి మన మీ ఓనరు ఎట్లా ఉంటారా, మీరు మీ ఓనర్ సంగతి ఏమిట్రా అని అడిగితే మా ఓనర్ అట్లా కాదు, నా కూతురు వివాహానికి ఒక 1 lakh డొనేట్ చేశాడు, అదేవిధంగా మా ఇంట్లో మా అమ్మగారికి బాగాలేదు అంటే పాపం హాస్పిటలైజ్డ్ బిల్లు కూడా తను కట్టి ఉన్నాడు, ఏమైనా అవసరం ఉంటే లీవులు కూడా తీసుకోమంటాడు. కానీ ఈ ఒక్క విషయంలో మా డ్రైవర్ గారు చాలా గొప్పవారు, మా సార్ గారు చాలా గొప్పవారు, మా ఓనర్ అని చెప్పి చెప్పుకున్నారు ఇక్కడ. అంటే ఇది ఒక్కటి సరిపోతుంది కదా. అంటే నేను అనేది ఏమిటి అంటే, మనం దానం ఎవరికి చేయాలి అంటే ముందు మన తోటి పని చేసేటువంటి వారు, అంటే కింద ఉండేటువంటి వారు, వారికి ఒక బోనస్ రూపకంగానో లేదా ఏదో ఒక వస్తువు కొనుక్కోమనో, ఒక గిఫ్ట్ రూపకంగానో, లేదు ఇంకేదైనా, అయ్యో మీకు ఒక ₹100 లాభం వచ్చింది, ఒక ₹10 ఇవ్వడానికి ఏమిటి, ₹5 ఇవ్వడానికి ఏమిటి. రోజు తను మీ రక్షకుడు, రోజు కూడా మిమ్మల్ని రక్షించేటువంటి వాడు, ప్రతిరోజు లేచి మీ దగ్గరికే వచ్చేటువంటి వాడు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి కనుక మీరు దినము లేదా నెలసరి మీరు ఎదుగుతూ ఉంటే పాపం అతను అక్కడే ఉండకుండా తనకు అవసరాల నిమిత్తం ఏదైనా బోనస్ రూపకంగానో లేకపోతే ఇంకేదైనా రూపకంగానో ఇస్తూ ఉంటే ఏదైనా సమయంలో మీ ముందు నిలబడతాడు ఇట్లా ఒక రక్షకునిలాగా కదా. వారిని కాదు అని చెప్పి వారి ముందే ఏదో నేను దానం చేసుకుంటున్నా అని చెప్పి ఎవరికో ముఖం నిలవడానికి ఇచ్చినట్టు అయితే రేపటి కాలంలో ఏమైనా పరిస్థితి వస్తే ఎందుకు నిలబడతాడు తను కదా. అర్థమైంది కదా విషయం. ఖచ్చితంగా కూడా మనకు ఈ నెల ₹1 ఎక్కువ వచ్చింది అంటే ఒక ₹5 కావచ్చును, లేదా ₹1 ఎక్కువ వస్తే ఒక 5 పైసా, అందులో ₹100 వస్తే ఒక ₹5, అట్లా 5% మీ కింద ఉండేటువంటి వారికి ఎవరైనా కూడా పనిచేసేటువంటి వారికి ఇచ్చినట్టయితే వారు ఎంతో సంతోషపడతారు. జీతం వేరు. ఇక ఇది మొట్టమొదటి దానం. ఇక రెండో దానాన్ని చూసుకున్నట్టయితే మనము ఉదాహరణకు అంటే మొట్టమొదటి దానం ఆ విధంగా చేసుకోవాలి. రెండవ దానానికి వచ్చినట్టయితే వస్తువుల రూపకంగా కేవలం లిక్విడ్ క్యాష్ ఇచ్చేది ఎవరికి అంటే మన కింద పనిచేసేటువంటి వారికి లిక్విడ్ క్యాష్ అంతే. ఇక ఎవరైనా మనకు బాగా తెలిసినటువంటి వారు లేదా ఎవరైనా మనకు ఆప్తులు కావచ్చును లేదా ఫ్రెండ్స్ కావచ్చును, ఎవరైనా కూడా ఇబ్బందులలో ఉంటే ఒక నెలసరి సామాను కావచ్చును లేదా ఒక టీవీ కావచ్చును, ఇట్లా ఏదైనా మీకు తోచింది వస్తువును కొని ఇవ్వాలి వస్తువు రూపంగా. అంతేకాని మనీ మాత్రం ఇవ్వకూడదు. మనీ ఇచ్చేది ఎవరికి, ముందు మన ఇంట్లో పని చేసే అటువంటి వారికి మాత్రమే అర్హులు వారు, అంతే. రెండవది మనకు ఆ యొక్క ఎవరైతే తెలిసినటువంటి వారి ఇబ్బందులలో ఉన్నారు అని చెప్పి తెలుసుకుంటామో మన దగ్గర కూడా స్తోమత ఉండాలి. ఇక్కడ అధిక మొత్తంలో కూడా దానం చేయకూడదు, మన స్తోమతను మించి కూడా దానం చేయకూడదు. కనుక ఇట్లా ఆప్షన్ పెట్టుకోండి అంటున్నా. ఇట్లా మీరు ఆ విధంగా దానం చేసుకోండి తెలిసినటువంటి వారికి ఏదైనా ఒక వస్తువు రూపకంగా. ఇక మూడవ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు ఉదాహరణకు మన కేసీఆర్ గారు మొన్న
కిన్నెర మొగులయ్యకు 1 కోటి రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయల విరాళం పవన్ కళ్యాణ్ గారు కావచ్చును, లేదా కేసీఆర్ గారు కావచ్చును. అంటే అతను కళాకారుడు కానీ బీదవాడు. కళ ఉన్నది. కిన్నెర మొగలయ్య గారు అంటే కొన్ని వేల మందికి తెలుసు, కానీ ఆర్థికంగా లేడు. సరస్వతి అనేటువంటిది వారి వద్ద ఉన్నది, కానీ మనీ రిలేటెడ్ లేదు. వారికి సహాయం చేసినట్టయితే తను ఆల్రెడీ చెప్పి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ దేవునితో సమానము, పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి. 1,00,000 రూపాయలు ఏమో ఇచ్చినాడు, 1 కోటి రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు. 1,00,000 10 లక్షలు ఎంతో ఇచ్చాడు చెక్, అది మొత్తానికైతే డబ్బులు ఇచ్చాడు. అంటే ఇక్కడ మూడవది దానం ఎవరికి అంటే మంచి గొప్ప పేరున్నటువంటి వారు, బీద ఇండ్లలో ఉండేటువంటి వారు, ఆర్థికంగా గొప్పగా లేనటువంటి వారికి ఏదైనా సహాయం అట్లా. అప్పుడు మీరు దానం చేసినటువంటి దానికి చాలా గొప్ప ఫలితం ఉంటుంది, 100% కూడా. ఇట్లా దానాలు అంటే ఈ విధంగా చేసుకోవాలి. ఇక లేదు ఇవాళ రేపు అంతా వేరే రకంగా కూడా అయిపోయింది. మరొకటి చూసుకున్నట్టయితే తీర్థయాత్రల సందర్శనంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వారు, భగవంతునికి సేవ చేసేటువంటి వారు. ఇప్పుడు మొన్న నేను తిరుపతి వెళ్ళడం జరిగింది లాస్ట్ మంత్. తిరుపతిలో దేవాలయం నుండి బయటికి దర్శనం అయిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ తీర్థం తీసుకొని కాస్త ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో వారందరూ కూడా ఈ మనకు సొన్నాయి సొన్నాయి స్వామివారికి ఉదయము నాద బృందం వారు అంటారు. నాద బృందం వారు అక్కడ లైన్గా కూడా కూర్చొని ఉన్నారు, ఒక 5-6 పాపం. వారు ఒక అంటే వారు వాస్తవానికి కూడా ఇట్లా అన్నారు, ఏమైనా ఉంటే సహాయం చేయండి అన్నట్టుగా. ఇక ఆ సందర్భంలో ఇంత అంతా అనేది కాదు కానీ చెప్తున్న ఆ సందర్భంలో వారికి పాపం తోచింది, నా వంతు సహాయంగా నేను ఇచ్చేశాను. చాలా సంబరం అనిపించింది. భగవంతునికి ఉదయము సుప్రభాత సేవలో కావచ్చును, ఇట్లా స్వామివారికి సేవ చేసేటువంటి వారికి మనం సేవ చేసుకున్నాం. అక్కడ సేవనే అనుకుందాం, అది నేను సహాయం అనేటువంటిది అనుకోను. ఎందుకంటే ఆ యొక్క భగవంతుని యొక్క దేవాలయం వద్ద ఈ విధమైనటువంటివి ఇట్లా ఇంకా ఉన్నవి చాలా ఉన్నవి. కానీ మీరు దానం చేసేటువంటివి సందర్భాలలో మనకు ఏదైతే దాని వలన మనకు లబ్ధి పొందుతున్నామో, నెగిటివిటీని కడుక్కుంటున్నామో, విన్నారా, ఇది ఈ విధంగా చూసుకోవాలి అంతే. చాలా బాగా చెప్పారు గురువు గారు, ధన్యవాదం. మహాదేవ. చూశారు కదండి గురువుగారు చెప్పిన మంచి విషయాలు, మంచి ఆధ్యాత్మిక విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగే మీకు కూడా ఏమైనా సందేహాలు, సమస్యలు ఏమున్నా సరే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.